వెల్కమ్ టు టుడే న్యూస్. కొమరమీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పుట్టి నియోజకవర్గంలోని కౌఠాల మండలంలోని తలోడి గ్రామంలో రైతన్నలు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు గత ప్రభుత్వం వచ్చినా వెంటనే రుణమాఫీ చేయలేదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చెప్పింది చెప్పినట్టుగా ఆగస్టు లోపుగా రుణమాఫీ చేశారు అంటూ రైతన్నలు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలు తప్పకుండా నెరవేరుస్తారని రైతన్నలతో నమ్మకం కుదిరిందని అన్నారు. మనం ఇప్పుడు కొమరమీం ఆసిఫాబాద్ జిల్లా కౌఠాల మండల కేంద్రంలోని తలోడి గ్రామంలో ఉన్నాము. అయితే మన ఎన్నికల్లో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు నిన్న రైతు రుణమాఫీ చేయడం అనేది జరిగింది. ఈ రైతు రుణమాఫీ వలన ఈ రైతులు ఎలాంటి హర్షం వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళలోని స్పందన ఏంటిదో మనం ఈరోజు తెలుసుకుందామని చెప్పేసి మనం ఈ కౌఠాల మండల కేంద్రానికి రావడం జరిగింది. ఇప్పుడు వారి స్పందన వారి మాటల్లోనే తెలుసుకుందాం. అన్న, మీ పేరు? నా పేరు ఎర్రోలు ఎల్లయ్య. అన్న, మీకు ఎన్ని ఎకరాలు ఉందన్న? నాకు సొంతంగా 3 ఎకరాలు ఉంది, ఇంకో 10 ఎకరాలు పట్టి చేస్తున్నా. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ అనేది నిన్న ఫస్ట్ విడతలలో నిన్న రుణమాఫీ చేయడం జరిగింది నిన్నటి రోజున. మరి ఈ నిన్నటి రోజున రుణమాఫీ చేయడం వలన మీకు ఏమైనా రుణమాఫీ అయిందా? నేను 65,000 లోన్ తీసుకున్నా. ఎకరం 15 గుంటలు నాకు పట్టా ఉంది. 15 అంటే ఎకరం 15 గుంటలకు నాకు 65,000 వరకే లోన్ ఇచ్చిండ్రు. ఈ ఫస్ట్ విడతలనే నాది లోను మాపైంది. చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వము ఇచ్చిన హామీలో ఇప్పుడు మీకు రుణమాఫీ జరిగిందని అంటున్నారు. ఇలా ఈ ప్రభుత్వం పైన మీ స్పందన ఏంది? చాలా మంచిగా జరుగుతుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు మన ఫ్రీ బస్సు కానీ, మన సిలిండర్ ఉచితంగా అంటే 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడంతో చాలా సంతోషంగానే ఉంటున్నాం. అన్న, మీ పేరు? నా పేరు స్వామి, మధ్యలో స్వామి మారయ్య, మన సన్న మారయ్య. మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 3 ఎకరాలు ఉంటాయి. మీరు రుణమాఫీ లోన్ ఏమైనా తీసుకున్నారా? రుణమాఫీ తీసుకున్నాము, మాపైందని అంటారు. ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది? రుణమాఫీ అయినట్టు వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా చేయాలని అనుకుంటున్నాను. గతంలో ఉన్న ప్రభుత్వం కంటే ఇప్పుడున్న ప్రభుత్వము రుణమాఫీ చేసినందున మీరు ఎలాంటి హర్షం వ్యక్తం చేస్తున్నారు? రుణమాఫీ గత ఉన్న ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం పనులు చేసినందుకు సంతోషం. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు మీరు ఎంతవరకు లోన్ తీసుకున్నారు? మేము లాస్ట్ ఇయర్ 18,000 మన 70,000 తీసుకున్నాం. 70,000 తీసుకుంటే దాన్ని 70,000 మాపోయింది అని అనుకుంటారు. మరి వాళ్ళు సహకార బ్యాంకు వాళ్ళు ఎంతవరకు ఇస్తారో దాన్ని బట్టి మనకు రుణమాఫీ అయిందని తెలుస్తుంది. అంటే 1,00,000 లోపల జరిగింది అని చెప్పేసి ప్రభుత్వం 1,00,000 వరకు రుణమాఫీ అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇప్పుడు 1,00,000 లోపు 1,00,000 వరకు కాలేదంటారు. 70,000 కాలేదంటారా? 70,000 కావచ్చు, మనం ఇంకా చెక్ చేసుకోలేదు. ఈ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చినట్టు హామీ నుండి ఫస్ట్ విడతలలో రుణమాఫీ అనేది జరిగింది 1,00,000 రూపాయల వరకు. దానిపైన మీ స్పందన ఎలా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టు ఫస్ట్లో అయితే ఏ ప్రభుత్వం కూడా రుణమాఫీ చేయలేదు. అంటే ఈ 6 నెలలనే 3 నెలలనే రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ ఒక్కటేసారి 3వ విడతకు 2,00,000 వరకు మాఫీ. ఫస్ట్ విడత మాత్రం 1,00,000 రూపాయల వరకు మాఫీ చేసింది. సంతోషంగానే ఉన్నాం. ఈ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది అనుకుంటున్నారు? బాగానే ఉంది ప్రభుత్వం. ఇప్పటికైతే చాలా మంచిగా అనుకుంటాను. అన్న, మీ పేరు? నారా మహేష్. మీకు ఎన్ని ఎకరాలు ఉన్నదన్న వ్యవసాయం? 2 ఎకరాలు. మీరు ఏమైనా లోన్ తీసుకున్నారా? తీసుకున్నాం. మీకు రుణమాఫీ ఎంతవరకు జరిగింది? 70,000 వరకు జరిగింది. 70,000 వరకు జరిగిందా? మీరు ఈ 70,000 రుణమాఫీ నిన్న జరిగిన వలన మీరు ఎలాంటి హర్షం వ్యక్తం చేస్తున్నారు? మంచిగా హర్షం చేస్తాను. మంచిగానే ఈ ప్రభుత్వం అయితే మంచిగానే చేస్తుంది. ఇప్పటి వరకు గత ప్రభుత్వము ఇలా ఎప్పుడైనా చేసిందా? చేయలేదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 7-8 నెలల లోపలనే ఇలా రుణమాఫీ అనేది ఫస్ట్ విడతలలో జరిగింది. జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వము పట్ల మీ స్పందన ఎలా ఉంది?
బాగానే ఉంది స్పందన మంచిగానే. ఈ ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు అయితే బాగానే నడుస్తుంది. తర్వాత చెప్పలేదు. ఇప్పుడు రెండో విడత కూడా ఇప్పుడు ఇంకా మా రుణమాఫీ అనేది చేస్తామని అంటున్నారు. మరి ఇది మీకు చేస్తారన్న నమ్మకం అనేది మీకు ఉన్నదా? చేస్తారని నమ్మకం అన్నది కంపల్సరీ. కంపల్సరీ. చూసారు కదా, ఇప్పుడు ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అనే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఏంటంటే రుణమాఫీ అనేది నిన్న ₹1,00,000 రుణమాఫీ చేయడం జరిగింది ఫస్ట్ విడతలలోనే. ఈ రుణమాఫీ వలన ఇప్పుడు రైతులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే మళ్ళీ రెండో విడతలు కూడా అతి త్వరగా చేయాలని చెప్పేసి కూడా రైతులు కోరుకుంటున్నారు. ఇప్పుడు వారి మాటల్లోనే విన్నాం ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉందనేది. ఇప్పుడున్న ప్రభుత్వం పట్ల వాళ్ళు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఎంతో సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.